హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను భారతదేశపు యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుకన్యలో ఉన్నాను. విశాఖపట్నంలోని ఇక్కడ ఉన్న సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నాను నేను. ప్రస్తుతం ఈ సుకన్య షిప్లో నేను వెళుతున్నాను. ఆ వెనకాల ఇంకొక షిప్ కూడా వస్తుంది కదా. ఇలా వరుస వచ్చినటువంటి షిప్పులన్నీ వెళ్ళి ఎదురు ఫామ్ అవుతాయి. సముద్రంలో ఒక రో కింద ఫామ్ అవుతాయి అనమాట. మొత్తం 6 వరుసల కింద ఫామ్ అవుతాయి. వీటన్నిటి మధ్యలోంచి భారత రాష్ట్రపతి ఆసీనురాలు ఉన్నటువంటి యుద్ధ నౌక అలా పెరేడ్ చేసుకుంటూ వెళుతుంది. వీటన్నిటిని చూసుకుంటూ వెళుతుంది, గౌరవ వందనం స్వీకరిస్తుంది అనమాట. మొత్తం 6 వరుసలు. 6 వరుసల్లో 71 షిప్స్ ఉంటాయి. వీటిలో 19 వరకు కూడా యుద్ధ నౌకలు ఉంటాయి. ఇవి కాకుండా సబ్మెరైన్స్ ఉంటాయి. అలాగా ఆవిడ ఈ షిప్పుల మధ్యలోంచి వెళుతున్నప్పుడు, ఆవిడ ఉన్నటువంటి షిప్ ఏదైతే ఉందో అది వెళుతున్నప్పుడు వాళ్ళందరూ గౌరవ వందనం ఆమెకి సమర్పిస్తారు. దానితో పాటుగా సముద్రంలో కొన్ని విన్యాసాలు చేస్తారు. భారత నౌకాదళం ఎంత బలమైంది, ఎంత సమర్థతతో కూడి ఉందనేది త్రివిధ దళాల కమాండర్ హోదాలో ఆవిడ పరీక్షించి చూసుకుంటారనమాట. రిపబ్లిక్ డే రోజున మనకి ఎలాగైతే ఢిల్లీలో పెరేడ్ జరుగుతుందో ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఇది నేవీకి సంబంధించినటువంటి పీరియడ్గా మనం భావించాలి. భారతదేశానికి సంబంధించిన అనేక నేవీకి సంబంధించిన రకరకాల షిప్స్, యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అరుదైన అవకాశం. యాజ్ అ జర్నలిస్ట్ నాకు కావచ్చు, లేకపోతే ప్రజలకి మొత్తం అందరూ కూడా చాలా అరుదైన అవకాశం. ఇంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 3 సార్లు జరిగింది. ఒకటి ముంబైలో, 2 విశాఖపట్నంలో, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి విశాఖపట్నంలో. సో మనకు ఉన్నటువంటి ఈ నౌకాదళ ఆయుధ సంపత్తిని స్వయంగా రాష్ట్రపతి పరీక్షించి చూసుకునే అరుదైన సందర్భం ఇది. మొత్తం షిప్స్ అన్ని, ఇప్పుడు ఇంకో షిప్ వచ్చింది కదా, దాని వెనకాల ఇంకో షిప్, అలాగ మొత్తం అన్ని షిప్స్ వెళ్ళి ఎదురు ఫామ్ అవుతాయి. అక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేనున్న ఈ ఐఎన్ఎస్ సుకన్య షిప్ ఏదైతే ఉంది, ఇది ఒక వార్ షిప్ అనమాట. ఇది ప్రధానంగా మనకు సంబంధించి, అంటే ఈ దేశ తీరంలో ఈ బందిపోట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, సముద్ర దొంగలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ నుంచి మామూలుగా ప్రయాణికులు ప్రయాణించే షిప్పులు కానీ, లేకుంటే వ్యాపారపరమైన షిప్పులు కానీ వాటిని కాపాడుతూ ఉంటుంది. దాంతోపాటుగా తుఫాన్లు, సునామీ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బాధితులకి సహాయం అందించడానికి, వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి వీటన్నిటికీ షిప్ని వాడుతూ ఉంటారు. దీంతో పాటుగా హిందూ మహాసముద్రం అలాగే అట్లాంటిక్ ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ ఇది గస్తీ కాస్తూ ఉంటుంది. ఎక్కువగా హిందూ మహాసముద్రంలోనే దీని పయనం అయితే ఉంటుంది. అంటే ఓషన్స్, మహాసముద్రాల లెక్కను చూస్తే. అలా కాదు, మామూలు సముద్రాల లెక్క చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఇది ఎక్కువగా గస్తీ కాస్తూ ఉంటుంది అనమాట. ఇది పూర్తిగా ఒక యుద్ధ నౌక. మీరు చూడండి పైన రాడార్స్ కానీ అవి కూడా ఎంత చక్కగా పనిచేస్తున్నాయో. మీకు అక్కడి నుంచి అలా కిందకి వస్తే ఆ దూరంగా మీకు గన్ కూడా కనబడుతుంది. అక్కడ మీకు అక్కడ మీకు గన్ ఉంటుంది, కనబడుతుంది నా చేతి దగ్గర. అది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా, అసాంఘిక శక్తులు లాంటివి, శత్రు దేశాలు మన దేశం దరిదాపుల్లో కూడా రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి షిప్స్ చాలా ఉన్నాయి. దీంతో పాటుగా సుమేధ్ అని, ఐఎన్ఎస్ సుమేధ్ అని, ఇంకా మోడిఫైడ్ షిప్స్ కూడా చాలా ఉన్నాయి. మోడర్నైజేషన్ పొందిన షిప్లు ఉన్నాయి, మోడర్న్గా తయారైన షిప్లు కూడా మన దగ్గర ఉన్నాయి. సో మన దేశానికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా గస్తీ కాస్తుంటాయి. ఇప్పుడు మిలాన్ అంటే ఏంటంటే, ఇలాంటి షిప్పులన్నీ కూడా మన స్నేహంతో ఉన్న దేశాలు ఉన్నాయి కదా, ఆ షిప్పులు, ఆ దేశాల షిప్పులు మన షిప్పులు కలిపి కంబైన్డ్గా ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా చేస్తూ ఉంటాయి. మిలాన్ అంటే కలిసి ఉండడం కదా, అలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు జరగబోతుంది అనమాట. ఇతర దేశాలకు సంబంధించిన షిప్పులతో కలిపి మన భారతీయ నౌకాదళం ఎక్సర్సైజులు చేయబోతుంది. దీంతో పాటుగా ఈ మన యుద్ధ నౌకలన్నీ కూడా, అంటే 19వ తారీఖు తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి. ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు మన దేశానికి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకరకాల సముద్రానికి సంబంధించినటువంటి విభిన్న సాహస కార్యాలు, విపత్కర పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి భారత నౌకాదళం అనే దాన్ని మొత్తం ఒకసారి ఎక్సర్సైజ్ చేసి చెక్ చేసుకుంటుంది మన నేవీ, ఇండియన్ నేవీ అనేది. విశాఖ తీరంలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 19వ తారీఖున ఆయన వైజాగ్ తీరంలో, అంటే ఆయన సముద్రంలోకి రారు, తీరంలో నేవీ కానీ ఇతర దేశాలకు సంబంధించిన కళాకారులు చేసే రకరకాల కార్యక్రమాలని ఆయన వీక్షిస్తారు. రాష్ట్రపతి అలాగే మన రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఈ కీలకమైన ఘట్టాల్లో అయితే వాళ్ళు పాల్గొబోతున్నారు ఈరోజు, రేపు అనమాట. మొత్తం మీద భారతదేశానికి సంబంధించిన అత్యుత్తమమైనటువంటి నేవీ ఇన్సిడెంట్ ఇప్పుడు వైజాగ్లో జరుగుతుంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా టీవీలో కావచ్చు, మీడియాలో కావచ్చు, దీని అయితే చూడండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎలాంటి ఛాన్సెస్ మళ్ళీ మీకు అయితే రావు. ఆ దూరంగా కనబడుతుంది కదా, ఇప్పుడు ఫ్లీట్ రివ్యూలో అన్నిటికంటే ముందుండేది ఆ షిప్పే, సుమేధ, ఐఎన్ఎస్ సుమేధ, ఇండియన్ నేవల్ సర్వీస్ సుమేధ. ఇది సుమిత్ర, ఫస్ట్ చూపించాను కదా, అది సుమేధ. ఆ సుమేధలో రాష్ట్రపతి ఉంటారు. ఇది సుమిత్ర,
ఇప్పుడు మనం ఉన్నది సుకన్య అనమాట. ఇక్కడ కనిపిస్తున్న 4 షిప్, ఇది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అది బ్యాక్ జాయిన్ అవుతుంది, ఇక్కడ దీన్ని ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వచ్చి అలా ఫాలో అవుతుంది. ఇది వచ్చి ఐఎన్ఎస్ సావిత్రి. ఈ 4 చాలా ఇంపార్టెంట్ షిప్స్. ఇవన్నీ ఇలాగా పెరేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అటు ఇటు అనమాట. మొత్తం ఈ షిప్పులు వెళ్లే దారి, 4 షిప్పులు వెళ్లే దారికి అటు ఇటు సముద్రంలో రోజ్ కింద మొత్తం 6 వరుసల కింద ఏవైతే శాల్యూట్ కోసం, గౌరవ వందనం సమర్పించడం కోసం ఉన్న షిప్స్ ఉన్నాయో, మన దేశానికి సంబంధించినవి, ఇతర దేశాలకు సంబంధించినవి, అవన్నీ కూడా అక్కడే రెడీగా పెట్టబడి ఉంటాయి. వాటన్నిటి మధ్యలోంచి రివ్యూ చేసుకుంటూ రాష్ట్రపతి అలాగే ఆవిడని ఫాలో అవుతున్న మన షిప్లన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఇదే ఫ్లీట్ రివ్యూ. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం వెళుతున్న దారి ఏదైతే ఉందో సముద్రంలో ఎదర రాష్ట్రపతి వెళ్తున్నటువంటి షిప్ ఉందని చెప్పాం కదా, ఇక్కడ మన షిప్ వెనకాల ఐఎన్ఎస్ సావిత్రి మనం ఫాలో అవుతుంది. కానీ చూడండి, దీనికి అటు ఇటు కూడా రకరకాల యుద్ధ నౌకలు పార్క్ చేసి ఉంచారు. నిజంగా ఏదో కార్లు వెహికల్స్ పార్క్ చేసినట్టు యుద్ధ నౌకలన్నీ కూడా పార్క్ చేసి ఉంచారు. చూడండి ఎన్ని షిప్స్, మొత్తం షిప్స్ సముద్రంలో. ఇటువైపు షిప్స్ ఉన్నాయి, అది షిప్పే, ఇది ఇటువైపు షిప్సే. ఆ దూరంగా మీకు కనబడుతుంది ఫస్ట్ షిప్, అది ఐఎన్ఎస్ అరంగని. ఇది ఐఎన్ఎస్ అనగా అంట చాలా ఇంపార్టెంట్, యాంటీ సబ్మెరైన్ క్షిపణులు ఉంటాయట. అలాగే ఇటువైపు నుంచి చూస్తే షిప్స్ మొత్తం మీకు ఇటు షిప్సే కనిపిస్తాయి. ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా మొత్తం షిప్సే, అటు ఇటు ఇలాగా 6 వరుసలు. ప్రస్తుతం ఈ 2 వరుసల మధ్యలోంచి మనం వెళుతున్నాం కదా, మళ్ళీ ఎదరికి వెళ్ళి రౌండ్ వేసుకుని 3-4 వరుసల మధ్యలోంచి వస్తాము. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుని 5-6 వరుసల మధ్యలోంచి ఈ పెరేడ్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఆయా యుద్ధ నౌకల్లో నిలబడి రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ షిప్స్ లో పనిచేసే వాళ్ళందరూ చూడండి వరుసగా నిలబడి రాష్ట్రపతికి, అంటే రాష్ట్రపతి వెళ్తున్న షిప్ కి సెల్యూట్ చేస్తున్నారు వీళ్ళందరూ. సముద్రం మధ్యలో ఈ షిప్పుల మధ్య మనం ఒక రాజమార్గంలో వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా జీవితంలో చాలా అరుదైన సందర్భంగా దీన్ని అయితే చెప్పొచ్చు. ఈ ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఆకర్షణ ఉండే 5th, 6th రోల్ మధ్య మనం వెళుతున్నాము. ఈ షిప్ కి సంబంధించి మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే మీకు చూపిస్తాను. ఇది కదిలే నగరంగా చెప్పొచ్చు. భారతదేశానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఎదుర ఆ పైకి తేలినట్టుంది కదా దూరంగా, ఆ పైకి దూరంగా తేలింది. అక్కడి నుంచి ఫ్లైట్స్ అంటే ఈ జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి దిగడానికి వీలుగా దాన్ని నిర్మించారు. శత్రు దేశాలకి భయం పుట్టించే ఒక అద్భుతమైనటువంటి, అంటే భారతదేశపు అమ్ముల పొదిలో ఉన్న ఒక గొప్ప అస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీకు చాలా ప్రధానమైనటువంటి యుద్ధ నౌకలు. వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఈ ఫ్లీట్ రివ్యూలో వెళ్ళొచ్చు. వైజాగ్ తీరంలో ఇవన్నీ కూడా కొలువై ఉన్నాయి. మీరు చూడండి ఒక్కొక్క షిప్ ఎలా ఉందో. నిజానికి ఎలాంటి దేశానికైనా భయాన్ని పుట్టించే ఒక చక్కటి నౌక సేన మన దగ్గర అయితే ఉంది. నేవీ నౌకాదళం మన దగ్గర ఉంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి నౌకలు మన దగ్గర ఉన్నాయో. ఇదిగో ఇటువైపు ఇంకొకటి నౌక, దానిపైన మొత్తం సిబ్బంది అందరూ నిలబడి మనకి, అంటే రాష్ట్రపతి వెళుతున్నటువంటి రోకి వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. మొత్తం టోటల్ ఎటు చూసినా కూడా షిప్లే. చాలా అద్భుతమైనటువంటి అనుభవం ఇది. ఈ పీరియడ్ కి సంబంధించి, అంటే ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం, చివరి అంశం సబ్మెరైన్స్. భారతదేశపు అతి ముఖ్యమైనటువంటి సబ్మెరైన్లు అన్ని కూడా ఇక్కడ పెరేడ్ల కోసం వచ్చాయి. ఇవన్నీ కూడా రాష్ట్రపతి వెళుతున్నటువంటి ఐఎన్ఎస్ మీదకి గౌరవ వందనం అయితే సమర్పిస్తున్నాయి. మీకు దూరంగా కనిపిస్తా లేదో అక్కడ ఒక సబ్మెరైన్, అది ఇదిగో ఇటువైపు సబ్మెరైన్ అదృశ్య శక్తిగా జలగర్భంలో ప్రయాణిస్తూ భారతదేశ తీరాలను కాపాడుతుంది, శత్రువుల్ని భయపడుతుంది. ఈ జలాంతర్గాములు అంటే సబ్మెరైన్ల సేన అదంతా కూడా ప్రస్తుతం ఇక్కడ సగం పైకి వచ్చి గౌరవ వందనం సమర్పిస్తున్నాయి తమ త్రివిధ దళాల చీఫ్ కమాండర్ కి. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం అని చెప్పాలి. మొత్తం సబ్మెరైన్లు అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తూర్పు తీరాన్ని కాపలాగా వస్తున్న సబ్మెరైన్లు అన్ని కూడా ఇక్కడ వైజాగ్ తీరానికి వచ్చి గౌరవ వందనం సమర్పిస్తున్నాయి. ఇక్కడతో ఈ టూర్ అయితే పూర్తవుతుంది. అటువైపు ఇంకా ఆల్రెడీ వచ్చిన యుద్ధ నౌకలన్నీ అక్కడ ఉన్నాయి. మనం ఆ రౌండ్ లోనే ఇలా తిరిగి ఇక్కడికి వచ్చాము. ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోతుంది. మెయిన్ ఈ రివ్యూకి సంబంధించి, ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన చివరి అంకం ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ పోర్ట్ కి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఫ్లీట్ అంతా కూడా. ఏదేమైనప్పటికీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారన్నా చూడాల్సిన ఒక అనుభవం ఇది.
డైరెక్ట్ గా అందరూ రాలేరు కాబట్టి Indian naval కనీసం ships, Indian naval submarines టీవీలోనే into చూసి ఎంజాయ్ cases చేయండి. commanded